టెస్ట్ క్రికెట్లో సచిన్ శకం ముగిసిందా? సొంతగడ్డపై మాస్టర్ ఇన్నింగ్స్ కు ఇక తెరపడినట్లేనా? ఢిల్లీ ఫిరోజ్ కోట్ల మైదానంలో మ్యాచే టెండూల్కర్ కెరీర్లో చివరిదా? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం లేకపోయినప్పటికీ అందరి మదిలో తొలుస్తున్నది ఇదే. అయితే దీనిపై ఊహాగానాలు వద్దని ధోని స్పష్టం చేశాడు. కొన్నాళ్లు జట్టుకు సచిన్ అవసరం ఉందని దాదా అభిప్రాయపడ్డారు. రిటైర్మెంట్ పై సచినే నిర్ణయం తీసుకోవాలని మరికొందరు తేల్చి చెప్పారు. 24 ఏళ్లుగా భారత్ ఆశాకిరణంగా క్రికెట్ దేవుడిగా ఆరాధ్యం అందుకుంటున్న సచిన్ 198 టెస్టులు, 463 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు. ప్రపంచంలో దాదాపు అన్ని మైదానాల్లో ఆడిన సచిన్ క్రికెట్లో మైలురాళ్లను బ్యాట్తో తన పేరిట లెక్కించుకున్నాడు. క్రికెట్ ప్రేమికులకు, జట్టులో స్థానం కోసం సాధన చేస్తున్న యువకులకు ఆరాధ్యంగా మారాడు. మైదానంలో తన విన్యాసాలతో అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న సచిన్ ఆటను ఇక చూడలేమన్న అనుమానం ఇప్పుడు అందరిలో మిగులుతోంది. ఢిల్లీలో ఆదివారం ఆసీస్ పై అతడు ఆడిన ఇన్నింగ్సే చివరిదని అందరిలోనూ చిన్నపాటి శంక గుచ్చుకుంటోంది. ఇందుకు కొన్ని కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం అతడి వయసు 39 సంవత్సరాలు. సరిగ్గా నెల రోజుల తర్వాత అతడు 40వ పడిలో అడుగు పెడతాడు. ఇదే సమయంలో ఈ ఏడాదిలో భారత్లో టీమిండియాకు టెస్టులే లేవు. వచ్చే ఏడాదిలో మాత్రమే భారత్కు స్వదేశంలో మ్యాచ్లు ఉన్నాయి. అప్పటికి సచిన్ వయసు 41 ఉంటుంది. ఈ తరుణంలో అతడు టెస్టుల్లో కొనసాగుతాడా లేదా అన్న సందేహం ఇప్పుడు అందరిలోనూ కలుగుతోంది. ఈ ఏడాది ఆఖరులో దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన ఉన్నప్పటికీ సచిన్ వెళ్తారా లేదా అన్నది సందేహమే. మరోవైపు సచిన్ సోదరుడు ఢిల్లీ టెస్ట్ను ప్రత్యక్షంగా వీక్షించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అయితే ఈ వాదనని భారత సారథి ధోని తోసిపుచ్చాడు. ఊహాగానాలకు ఆస్కారం ఇవ్వొద్దని చెప్పాడు. 2005లోనూ ఇదే తరహాలో ఊహాగానాలు వచ్చాయని చెప్పాడు. అటు మాజీ సారథి సౌరవ్ గంగూలీ సచిన్ కు మద్దతు తెలిపాడు. జట్టుకు సచిన్ అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో అతడి అవసరం ఉంటుందని చెప్పాడు. 200వ టెస్టు ఆడేంత వరకైనా అవకాశం ఇవ్వాలని సూచించాడు. సచిన్ రిటైర్మెంట్ ఊహాగానాలపై స్పందించేందుకు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నిరాకరించాడు. ఇది సచిన్ సెలెక్టర్లు నిర్ణయించుకోవాల్సిన విషయమన్నారు. సచిన్ దేశమందించిన అత్యున్నత ఆటగాడని మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్సర్కర్ అన్నారు. రిటైర్మెంట్ అన్నది పూర్తిగా వ్యక్తిగతమని, ఎవరికి వారే సరైన నిర్ణయం తీసుకుంటారని అభిప్రాయపడ్డారు.